ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని నోములు చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా ముగ్గు వేసేదనమాట ఫ్రేమ్. ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. పూజా స్టోర్లో ఉంటాయి, మనకి ప్రతి చోట ఉంటాయి. ఇవైతే ఇలాంటివి తీసుకొని నోముకోవాలన్నమాట. ఇవి 13 కావాలండి సెట్ అయితే. మరి దీంట్లో సైజెస్ కూడా ఉంటాయండి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. 13 తీసుకొని ఒక్కొక్కరికి ఇవ్వాలన్నమాట. మన మామూలు నోములానే ఇవి బాగా యూజ్ చేసుకుంటారండి అందరూ. ఎందుకంటే అందరు ప్రతి ఒక్కరు ఇలా ముగ్గు వేసుకుంటారండి. ఇలాంటి చిన్నవి అయితే మన బడ్జెట్లో ఉంటాయండి. ఇలా మీరు ట్రై చేయొచ్చు అనమాట. 10 రూపీస్ అలానే ఉంటాయన్నమాట, కాస్ట్ మరీ ఎక్కువేం ఉండవండి. తులసి చెట్టు దగ్గర ముగ్గు వేసుకోవచ్చండి, బాగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ నోమ్ అండి. ఈ నోమ్ వచ్చేసి నవధాన్యాల నోమ్ అండి. నవధాన్యాలు అంటే ఒక బౌల్లో మనకి 9 రకాల ధాన్యాలు పెట్టుకోవాలండి. ఏమైనా మీ దగ్గర ఏముంటే అవి అనమాట. శనగలు, పెసలు, గోధుమలు, మనకు వడ్లు ఉంటాయి కదా, వడ్లు లేకపోతే బియ్యం పెట్టేసుకోండి. అలా మనకు బొబ్బర్లు ఉంటాయి, ఇంకా కందులు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి నవధాన్యాలు. అవి ఒక్కొక్కటి ఇట్లా బౌల్లో కానీ మనకు ప్లేట్లో కానీ పెట్టుకొని 9 సంఖ్య వచ్చేటట్టు పెట్టుకొని నోముకోవాలండి. నోముకొని ఇవ్వాలి. నాకు లాస్ట్ టైం అయితే ఇచ్చారనమాట, జిప్లాక్లో పెట్టి ఇచ్చారు నాకు లాస్ట్ టైం అయితే. అలా జిప్లాక్లో పెట్టేసి వాళ్ళు నోముకున్నారండి. ఒక ప్లేట్లో పెట్టి నోముకున్నారనమాట, నాకు ఇచ్చారనమాట లాస్ట్ టైము. నాకు బాగా అనిపించింది. సరే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నోముకోవచ్చు కదా అని మీకైతే చెప్తున్నాను. ఇలా ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నాను అనమాట. ఇలా ఒకవేళ మన దగ్గర బౌల్స్ ఏం లేకపోయినా ఇలా జిప్లాక్స్లో పెట్టి కూడా నోముకోవచ్చు అండి. నాకైతే లాస్ట్ టైం పెళ్లి నోముకున్నారనమాట. వాళ్ళు ఇలా జిప్లాక్స్లో పెట్టి ఇచ్చారనమాట, నవధాన్యాలు అనమాట. ఒక్కొక్క ధాన్యం వచ్చి ఇలా జిప్లాక్స్లో పెట్టేసి ప్లేట్లో పెట్టి నోముకున్నారనమాట. అలా ఒకటైతే మనకు ఒక కవర్ అయితే ఇచ్చారండి. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నాను ఈసారి. ఇలా నవధాన్యాలు మనకు ఆల్రెడీ ఇంట్లో చాలా ఉంటాయండి. ఇలా మనం నోముకోవచ్చు ఈజీగా. ఒక నోము అయితే అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ నోమ్ అండి. నెక్స్ట్ నోమ్ వచ్చి గాజుల పసుపు నోమ్ అనమాట. దీనికి కావలసినవండి, ఒక ప్లేట్ కావాలి, పసుపు కావాలి, గాజులు కావాలి. గాజులు అయితే పసుపు రంగు గాజులు కావాలన్నమాట. దీనికి మనకు వీలుంటే పెద్దవి పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న చిట్టి గాజులు కూడా పెట్టుకొని నమ్ముకోవచ్చు అండి. ఇవైతే సైజుని బట్టి అన్నమాట, మీ ఇష్టం. పెద్దదంటే పెద్ద బౌల్ పెట్టుకోవచ్చు, లేదంటే చిన్నది మన బడ్జెట్లో ఏది ఉంటే అది మన ఇంట్లో బాక్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఇట్లా మీకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను అనమాట. బౌల్ కూడా పెట్టుకోవచ్చు అండి. చిన్న ప్లేట్ నా దగ్గర ఉంటే చూపిస్తున్నాను. కింద అయితే పసుపు పోసుకోవాలండి. నేను ప్యాకెట్ చూపిస్తున్నాను కదా, అలా అయితే పెట్టుకోకూడదు అనమాట. కింద పోసుకొని గాజులు దాంట్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని నమ్ముకోవాలి. ఇలా 13 చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ నోమండి. తులసి కొమ్మ, మల్లె కొమ్మ నోమండి. ఇవైతే రెండే తీసుకోవాలండి. 2 కుండీలు తీసుకోవాలి. 2 కుండీలలో ఒక కుండీలో తులసి మొక్క పెట్టుకోవాలి, ఇంకొక కుండీలో మల్లె మొక్క పెట్టుకోవాలండి. 2 నోములు అన్నమాట. ఈ నోము మన అన్ని విధాల అన్ని నోములు ఎలా నోముకుంటామో అదే విధంగా నోముకోవాలన్నమాట. గౌరమ్మని పెట్టుకొని తులసి కొమ్మ వచ్చేసి తల్లిగారికి ఇవ్వాలండి, తల్లికి ఇవ్వాలి. మల్లె కొమ్మ వచ్చేసి మరదలకి ఇవ్వాలండి. మనకు మరదల వస్తున్న వాళ్ళు మరదలకి ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. అలా ఇవ్వాలన్నమాట. ఇది లాస్ట్ టైం మాకు తెలిసిన వాళ్ళు నోముకున్నారండి, అందుకే మీకు ఈ సంవత్సరం చెప్తున్నాను. వాళ్ళు ఇలాగే నోముకున్నారనమాట. నెక్స్ట్ నోమండి. చిక్కుడుకాయ చింతకాయ నోమండి. ఈ నోముకు కావాల్సినవండి 13 బౌల్స్ కావాలి. ఒక సెట్ 13 అనమాట. మళ్ళీ ఇంకొక సెట్ వచ్చి 13 బౌల్స్ కావాలి. అలా 2 సెట్స్ అయితే చేసుకోవాలండి. 2 సెట్స్ చేసుకొని ఒక దాంట్లో 13 వంకాయలు, ఒక సెట్లో 13 చింతకాయలు చేసుకోవాలండి. ఇవి వచ్చి జంట నోమండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా పిక్లో చూపించినట్టు రెండు ప్లేట్స్లలో పెట్టుకోవాలన్నమాట. ఒక దాంట్లో చింతకాయ, ఒక దాంట్లో మనకు వచ్చేసి చిక్కుడుకాయ అనమాట. ఇలా పెట్టుకొని నోముకోవాలండి. ఇది 2 కలిపి ఒకటే నోమనమాట. నెక్స్ట్ వన్ అండి, కలశాల నోము. కలశాల నోము కావాల్సినవండి, కొబ్బరికాయలు కావాలి, 13 కొబ్బరికాయలు, 13 బ్లౌజ్ పీస్లు, గాజులు వచ్చేసి ఒక్కొక్క కలశానికి 2 సీసం గాజులు అండి. కలశాలు రాగివి కానీ స్టీల్వి కానీ మీ బడ్జెట్లో ఏది ఉంటే అదండి. ఇత్తడివి కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా వచ్చి 13 చేసుకోవాలండి, 13 సెట్ అనమాట. ఇవి వచ్చేసి మనకు కలశాల నోము మనం ఎవరికైతే ఈ నోము ఇస్తామో వాళ్ళు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోముకోవాలండి. ఈ నోము తీసుకున్న వాళ్ళైతే అలా అయితేనే ఈ నోము తీసుకోవాలండి వాళ్ళు. నెక్స్ట్ నోమ్ అండి, సుమంగళి నోమ్ అండి. ఈ నోము కావాల్సినవండి, ఇలా బుట్టలు కావాలి. ప్లేట్లన్నా బుట్టలన్నా జబ్బలు ఉంటాయి కదా స్టీల్వి, ఏవైనా పర్లేదండి. మీ బడ్జెట్లో ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు.
కింద అయితే మనకు 5 అండి. ఇవొచ్చి 5 నోముకోవాలి. 5 మనకు ఏమేం పెట్టాలో చూద్దామండి. ఒక దాంట్లో వచ్చేసి పావు కిలో పసుపు, పావు కిలో కుంకుమ, పావు కిలో పోకలు, పావు కిలో నువ్వులు, పావు కిలో బెల్లం అనమాట. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని బ్లౌజ్ పీసులు 2 పెట్టుకోవాలి. కుడకలు 2 ఇలా పెట్టుకొని 5 నోముకోవాలండి. ఈ నోము తల్లికి, వదినకి, మరదళ్ళకి, మనకు బ్రాహ్మణ్స్‌కి అలా పెద్దవాళ్ళకి అలా ఇస్తే చాలా మంచిదండి. ఇవైతే 5 నోమనమాట. 5 నోముకోవాలి. సుమంగళి నోము లాస్ట్ టైం మేము నోముకున్నామండి. మళ్ళీ ఈ నోము మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోముకోవాలండి. అలా తీసుకున్న వాళ్ళే మళ్ళీ నోముకోవాలనమాట. నాకు ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ మా వదిన వాళ్ళు ఇచ్చారనమాట. అలా మళ్ళీ నేను నోముకున్నాను. ఆ తర్వాత మనకు ఎవరు తీసుకుంటారో అడిగి వాళ్ళకి ఇవ్వడం బెటర్ అనమాట. మళ్ళీ వాళ్ళు నోముకోవాలి కాబట్టి. ఇవి కొన్ని నోములు చూసారు కదండీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.